వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆల్ జిడ్డు కృష్ణమూర్తి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, అక్షరాసాల్ ఆర్ ఆల్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినకొండ. దట్స్ ఆల్. అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞానధార నీ పూర్వస్థితియే నీ పూర్వజన్మ అంటారు గురువుగారు. ఆ మరచినటువంటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మరుజన్మ. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి అనుకోవడం సాధన. హియర్ ఈజ్ దేర్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము అనుకోవటం సిద్ధి. దేర్ ఈజ్ హియర్. ఆల్రెడీ జ్ఞానిగా తయారైన తరువాతనే జన్మిస్తారు వాళ్ళు. జన్మించిన తర్వాత జ్ఞానిగా తయారవ్వరు. అందుకే మహాసిద్ధులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి వాళ్ళల్లోనే మొట్టమొదటి సిద్ధి కలిగినటువంటి వాళ్ళు అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎవ్వరూ లేకపోవడమే దేవుడు ఉండడం, ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం, ఏ అనుభవము లేకపోవడమే దైవానుభవం. దుర్విమర్శ సద్విమర్శ రెండూ కూడా దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది. దేవుడిలా ఉండే శక్తి నాకు లేదు, నాలా ఉండే శక్తి దేవుడికి ఉంది. నేను దేవుడవ్వాలనుకోవడం అనేది సాధన. దేవుడు నాలాగా ఉండాలి అనుకోవటం సిద్ధి. తనను మినహాయించి జగత్తును చూస్తే తాను జీవుడవుతాడు. తనతో కలిపి జగత్తును చూస్తే తానే దేవుడవుతాడు. వేదాలు సృష్టి క్రమాన్ని గురించి అనేక విధాలుగా వర్ణించాయి. ఇతరాన్ని చూసినప్పుడు తననే చూసినట్లుండాలి, తనను చూసినప్పుడు ఇతరాన్ని చూసినట్లు ఉండాలి. జ్ఞానిగా తయారయ్యే పుడతాడు, పుట్టిన తర్వాత తయారు కానే కాడు. ఆధ్యాత్మికం అనేటువంటిది లాభ నష్టాలు లేనటువంటి వ్యాపారం. దానివల్ల లాభము ఉండదు, నష్టము ఉండదు, రెండూ లేదు. మానసిక ప్రశాంతత మాత్రమే ఆధ్యాత్మికం యొక్క పరమ ప్రయోజనం. నేను అనేటువంటి పదం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి తెలుసుకోమంటారు గురువుగారు. జ్ఞానిగా తయారయ్యే పుడతాడు. ఎప్పుడు ఒకటి అనేటువంటిది రెండు అనేటువంటిది అవుతుందా? అది కానే కాదు. ఒకటి కాలేదు, అవదు కూడా. నీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 11వ వాడే భగవంతుడు. అంటే 11వ వాడి యొక్క రూపంలో ఆ 10 మంది కూడా ఉన్నారు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అనిలాచల మహర్షి. ఆ 10 మంది రూపాల్లో ఉండేటువంటి వాడే భగవంతుడు అని తెలుసుకుంటే అదే నీకు భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. జగద్రూపంగా ఉన్నటువంటిదంతా కూడా సద్గురువే అనడంలో సందేహమే లేనే లేదు. జనన మరణాలు ఉండేది నాది అనేదానికి. నా ఆస్తి, నా భార్య, నా పిల్లలు, నా పుస్తకాలు నాది అంటాను చూడండి. దానికి జననం మరణం అనేది ఉంటుంది. కానీ అహం, నేను అనేటువంటి దానికి జననము లేదు, మరణము లేదు, రెండూ లేదు. అంటే ఆత్మ అనేటువంటిది నాశనం లేనటువంటిది. శరీరానికి ఉంది నాశనం, కానీ ఆత్మకు నాశనం లేదు.
అందుకే విక్రమార్క మహారాజు ఒకానొక విషయంలో చెప్తాడనమాట. భేతాళుడు ఎన్నో కథలు చెప్పాడు విక్రమార్కుడికి. చివరిలో మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఒక ప్రశ్న అడుగుతాడు. దానికి తన మనస్సులో ఉన్నటువంటి సమాధానాన్ని చెప్పాలి. ఆ విధంగా ఉంటే పర్వాలే, లేకపోయినట్లయితే నీ తలకాయి ఒక్కలై మరణిస్తావు అని చెప్పాడు భేతాళుడు విక్రమార్కుడికి. ఒక విచిత్రమైనటువంటి కథ ఒకటి చెప్పాడు. వాటిల్లో ఒకటి ఏంటంటే, ఒక ఆమెని ఇద్దరు ప్రేమించారు. చూడండి, ఇద్దరూ ప్రేమించారు. ఆ ప్రేమించినటువంటి వాడు ఇంకొకరిని ప్రేమించాడు. ఆమె వీళ్ళని ప్రేమిస్తే వీడు ఇంకొకరిని ప్రేమించాడు. చివరికి అతడు ఏం చేశాడంటే, లోక నిందను భరాయించలేక భార్యను ఏ విధంగా అయినా కానీ పుట్టింట్లో దించి రావాలి ఎట్లా అనుకుంటున్నాడనమాట. ఈలోపు ఆయన బావమరిది ఒకడు వచ్చాడు. మా అక్కని తీసుకెళ్తాను అన్నాడు. చాలా ఆనందపడ్డాడు వీడు. నేను చేయాల్సిన పని వీడే చేస్తున్నాడు కదా అనుకున్నాడు. సరే తీసుకుపోమన్నాడు. వాళ్ళ అక్కని తీసుకొని వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాళీమాత ఆలయాన్ని దాటి వెళ్ళారనమాట. ఇంకా వీడు పాపం మానసిక వ్యాధికి గురయ్యాడు. లోకనింద భయంకరం. అన్నిటికంటే లోకనింద, లోకాపవాదం అనేటువంటిది చాలా భయంకరం. మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. మనకంటే చిన్నపిల్లలు ఇంకా గమనిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. ఒక్కసారి నీకు లోకనింద అనేది వచ్చిన తర్వాత అది ఆత్మహత్యతో సమానం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, కాళీమాత ఆలయాన్ని తీసుకుని వాళ్ళ అక్కని తీసుకుని వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోపు వీడేం చేశాడు, కాళీమాత ఆలయంలోకి పోయాడు. పోయి పాపం బాగా బాధపడ్డాడు. ఈ లోక నిందను నేను ఎలా భరాయించాలి అని అనుకున్నాడు. చూడండి, చివరిలో అన్నమాట. చివరికి తన శిరస్సుని కాళీమాతకు బలిచ్చాడు. చూడండి, అంత భయంకరమైనటువంటిది అన్నమాట. ఆ తరువాత సగం దూరం పోయినటువంటి వాళ్ళు మళ్ళీ అమ్మవారిని చూసొద్దామని వెనక్కి వచ్చాడు. వాడు అంటే వీడి బావమరిది వాళ్ళ బావని చూశాడు. చూసి వీడేం చేశాడు, ఈ విషయం మా అక్కకి ఎలా చెప్పాలి అని బాధతోటి వాడు కూడా తలకాయ కోసుకున్నాడు. వీడు మరణించాడు. తర్వాత అమ్మాయి వచ్చింది కాళీమాత ఆలయానికి. తన తమ్ముణ్ణి భర్తను చూసిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ లేనప్పుడు నా జీవితం దేనికి అని పాపం ఆమె కూడా తలకాయ కోసుకొని కాళీమాతకు బలిచ్చింది. ముగ్గురు కూడా 3 శవాలు ఉన్నాయి అక్కడ. చూడండి ఏమడిగాడో భేతాళుడు విక్రమార్క మహారాజుని. 3 శవాలు ఉన్నాయి. తలకాయలు తెగున్నాయి. ముండేలు ఒక చోట, తలకాయలు ఒకసారి పడిపోయాయి, మా చల్లా చెదురైపోయాయి. ఇంకా విక్రమార్క మహారాజు ఏం చెప్తాడా అని వింటూ ఉన్నాడు అనమాట. మహారాజా ఇంక నువ్వు చూడాల్సిన పని లేక కాదా అయిపోయింది. నేను నిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ముండేలు తల వేరైపోయాయి కదా, చల్లా చెదురుగా పడిపోయాయి. ఈమెం చేసింది, చనిపోయినటువంటి ఈమె కాళీమాతను మళ్ళీ ప్రార్థించి జీవించింది. జీవించిన తర్వాత ఆలోచించింది అనమాట, ఇప్పుడు ఎట్లా భర్త తలకాయ ఏదో తన తమ్ముడు తలకాయ ఏదో ఆమెకు అర్థం కాలే. ఆ అయోమయ స్థితిలో ఏం చేసింది, భర్త తలకాయని తీసుకొచ్చి తమ్ముడికి పెట్టింది మొండేనికి, తమ్ముడు తలకాయ తీసుకువచ్చి భర్త మొండేనికి పెట్టింది. కాళీమాత ప్రత్యక్షమని చెప్పింది అనమాట ఆమెతోటి, నీవు ఎవరి తలకాయ వాళ్ళకి మొండానికి తగిలించు అని. కానీ ఈమె ఆ తొందరలో ఏం చేసింది, ఒకరి తలకాయ ఒకరికి తగిలించింది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఆమె వివాహం ఎవరు, ఆమె భర్త? అది భేతాళుడి యొక్క క్వశ్చన్. చాలా విచిత్రంగా ఉంది చూడండి ఇది. ఆమె ఇప్పుడు ఎవరిని భర్తగా ఎన్నుకోవాలి అని అంటే అప్పుడు విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి కాళీమాతను ప్రార్థించి ఆయన చెప్పాడు, శరీరానికైతే వరసలు అనేవి ఉంటాయి. అత్త, తమ్ముడు, అక్క, మామ, బావ అనేవి శరీరానికి వరసలు అంతే. ఆత్మకు వరసలు లేవు. పంది, కుక్క, నక్క, మనిషి, జింక, వృక్షం అన్నిట్లో కూడా ఆత్మస్వరూపం ఒకటే. ఆత్మ అనేటువంటిది ఒకటే, దానికి వినాశనం లేదు. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండాలి. అది విక్రమార్క మహారాజు చెప్పింది. జీవితాంతం ఆమె బ్రహ్మచారిణిగానే ఉండాలి. శారీరక సుఖాలు అనేటువంటివి పనికిరావు. కాబట్టి మనిషి యొక్క శరీరంలో ముఖ్యమైనటువంటిది ఏంటి,
తలకాయ, అంతే కదా, తలకాయే చూసారు ఎవరైనా కానీ. అందుకే కదా మూతికి లిప్స్టిక్లు వేసుకొని, పౌడర్లు పూసుకొని, స్నోలు పూసుకొని, శరీరం మొత్తం పూసుకోరుగా, ఒక్క మొహానికే అలంకారం చేసుకునేది. కాబట్టి మన శరీరంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏది అంటే శిరస్సు, మొహం. కాబట్టి భర్త మొహం ఎవరికైతే ఉందో అతన్ని ఆ అమ్మాయి భర్తగా స్వీకరించాలి. కానీ తాకకూడదు ఎక్కడా కూడా, శరీరేసుకొని పనికిరాదు. ఆత్మ వినాశనం లేనటువంటిది, ఆత్మకు వరుసలు కూడా లేవు. ఈ శాశ్వత బ్రహ్మచారిణిగా ఉండాలి అని ఊహాశాస్త్రాన్ని గురించి చెప్పాడు ఆయన విక్రమార్క మహారాజు. ఆయన చెప్పిన సమాధానాన్ని మెచ్చుకొని పేతాళుడు మళ్ళీ చెట్టు మీద ఎగిరిపోయాడు. కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్తున్నాడు. నీవు ఇతరాన్ని చూసినప్పుడు తననే చూసినట్లుండాలి, తనను చూసినప్పుడు ఇతరాన్ని చూసినట్లుండాలి. ఆధ్యాత్మికం అనేది లాభమూ లేదు, దానివల్ల నష్టమూ లేదు. ఒకటి అనేది ఎప్పుడూ కూడా రెండు కాదు, కానేరదు. జనన మరణాలు ఉండేది నాది అనేదానికి, అది నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అంటంగా దానికి ఉంటాయి జననం మరణం. కానీ నేను అనేటువంటి దానికి మాత్రం, అంటే అహం అనేటువంటి దానికి, ఆత్మకి జనన మరణాలు అనేటువంటివి ఉండదు. అది శాశ్వతమైనటువంటిది. దేవుడి నిన్ను ధ్యానించిన తరువాతనే నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తావు. చూడండి గురువు గారు ఎంత బాగా చెప్పారో. దేవుడికి దండం పెడతాం కదా మనం, అంటే అర్థం ఏంటి? ఆయన ముందు మనకు పెట్టిన తర్వాతే మనం పెట్టేది. ఆయన ఎందుకు దండం పెడుతున్నాడు? జీవుడికి దేవుడు ఎందుకు దండం పెడతాడంటే, నన్ను ఎవ్వరూ కూడా కోరకుండా ఉంటే చాలు, ఏమీ కోరుకోకుండా ఉంటే చాలు అంటాడు. కానీ వీడు ఏదో ఒకటి కోరుకొని ఆయన దండం పెడుతున్నాడు. కాబట్టి నీవు దేవుడికి దండం పెట్టావంటే అంతకుముందు ఆల్రెడీ ఆయనే నీకు నమస్కారం చేశాడు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను నమస్కారం చేస్తున్నావు అని అంటాడు గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీవు దేవుణ్ణి ధ్యానిస్తావు ఎప్పుడు? ఆయన నిన్ను ధ్యానించిన తర్వాతనే. సక్రమమైన, అక్రమమైన, న్యాయమైన, అన్యాయమైన, నీతి అయినా, అవినీతి అయినా, ధర్మమైన, అధర్మమైన, అదంతా కూడా దైవేచ్ఛ. దైవేచ్ఛ ప్రకారమే జరుగుతూ ఉండి, ఇహ పర సమస్యలకి ఒకే ఒక్కటి పరిష్కారం. అదేంటి అంటే, నీవు పుట్టక ముందు, మరణించిన తర్వాత కూడా ఉన్నత స్థితిలో ఉండడమే. అదే దైవ సాక్షాత్కారం. నీవు అంగీకరించకపోయినా నీవే దేవుడివి. అంటే జీవుడే దేవుడు. దేవుణ్ణి తయారు చేసింది జీవుడే, జీవుణ్ణి తయారు చేసింది దేవుడే. జీవుడు లేకపోతే దేవుడు లేడు, దేవుడు లేకపోతే జీవుడు లేరు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో విషయాలు వివరించారు. ఒకసారి ఆయన దర్శించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది.